ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తక్షణమే వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్. కోతలు పూర్తయి కల్లాలు కొనుగోలు కేంద్రాల్లోనే 2 నెలలుగా ధాన్యం ఉంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజుల్లో ధాన్య కొనుగోలును వేగవంతం చేయకపోతే వేలాది మంది రైతులతో కలిసి రహదారులను నిర్బంధిస్తామంటున్న మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్తో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. కల్లాలో ధాన్యాలు, రైతుల కళ్ళల్లో కన్నీళ్లు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడ చూసినా అదే పరిస్థితి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అత్యంత అధ్వానమైన పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా 2 నెలల క్రాప్ కోసి ఇంకా రైతుల కళ్ళల్లోనే వడ్లుంటున్నాయి. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. పోరుబాట ఫలితంగానే ఇవాళ అంతనో ఇంతనో వడ్లను లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి. గన్ని బ్యాగులుంటే అమాలీలు ఉండారు, అమాలీలుంటే గన్ని బ్యాగులు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ నేతృత్వంలో పెద్ద ఎత్తున రైతుల వద్దకు వెళ్లేసి ధాన్యాన్ని తక్షణమే కొనుగోలని డిమాండ్ చేశారు. అల్టిమేటం కూడా జారీ చేశారు. ప్రభుత్వంలో ఏమాత్రం కదలిక లేదు, చీమ కొట్టినట్టుగా వ్యవహరిస్తలేదు. ఏంది ఇది? ఓవరాల్గా పరిస్థితిని చూస్తే అత్యంత దారుణంగా కనబడుతుంది. రైతులు గోడును చెప్పుకొని ఏడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ప్రజాపాలన పేరుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తప్పితే వేరేది కనబడతలేదు. ఈ రోజు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వడ్లు ఈ రోజు కూడా 30% వడ్లు పోలేదు. ఎక్కడ పోసిన వడ్లు కల్లాలలో ఉన్నాయి. దాదాపు కల్లాలలో పోసి 60 రోజుల నుంచి 70 రోజులు జరుగుతూ ఉంది. ఇంతవరకు అధికారులు కూడా పట్టించుకుంటలేరు. చేస్తున్నామని మాట్లాడడం తప్పితే గత వారం 10 రోజుల నుంచి మేము కల్లాలతో తిరగడము, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడంతో కొద్దిగా లారీలు పంపిస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఏ అధికారి లేడు, ఏ మంత్రి సమీక్ష లేదు, ఏ ఎమ్మెల్యే కూడా రావడం లేదు. రైతులు ఇవాళ అన్నమో రామచంద్ర అని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు. మేము 4 నెలలు కష్టపడి గింజ అన్ని జమ చేసుకుని పంట పండించుకొని కల్లాలకు తెస్తే మళ్ళా పంట పోవడానికి కూడా మళ్ళీ ఒక 2 నెలలు 3 నెలలు పడుతుంది అని చెప్పి వాళ్ళు ఏడుస్తా ఉన్నారు. అంతేకాకుండా అక్కడ రాత్రిపూట పండుకుంటే పాములు, తేళ్లు, పురుగు పూసి కరుస్తాయని ఒక భయభ్రాంతులతో ఇవాళ వాళ్ళ జీవనం కొనసాగుతోంది. కొంతమంది మహిళా రైతులు అయితే కళ్ళ వాళ్ళ బాధలు చూడలేకపోతున్నాం. మొన్న వర్షం పడడంతో వడ్లు తడవడం జరిగింది. మా మొగోళ్ళుంటే ఏదో సంచులు చదువుకుంటారు. కానీ మరి మా పరిస్థితి ఏంది? మా సంచులు వేస్తుందా అని చెప్పి వాళ్ళు కళ్ళల్లో ఏడుస్తా ఉన్నారు. ఇక్కడ వడ్లూరెడ్డి పోతే వాళ్ళైతే ఇంతవరకు కళ్ళల్లో జాగలేక పొలమే కోయలేదు. ఇంతవరకు కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ 2-3 రోజులలో జరగకపోతే హరీష్ రావు గారిని, ప్రశాంత్ రెడ్డి గారు తెచ్చి పెద్ద ఎత్తున ఈ కామారెడ్డి జిల్లాలో మొత్తం ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, దిగ్బంధం చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. అత్యంత దారుణంగా, ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఇప్పుడున్న పరిస్థితిని రైతు తలుచుకొని బాధపడుతున్నాడు. మోకాల వంటి నీళ్లలో మొన్న ధాన్యం అకాల వర్షంతో కురిసిన సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. ధాన్యం తడిచింది, మొలకలెత్తున్నాయి. ప్రభుత్వ వర్షంలో రంగు మారిన ధాన్యాన్ని కొనే ప్రసక్తి లేదంటున్నారు. ఓవరాల్గా చూస్తే రైతాంగానికి ఎదుర్కొన్న దుస్థితులపైన మీరు క్షేత్రస్థాయిలో ఫీల్డ్లో చూసినప్పుడు రైతుల మీద ఏమని చెప్పుకొని వాపోతున్నారు? వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో కూడా మేము కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు వడ్లు ఇట్లనే తడిచిపోయినాయి, మొలకలు వచ్చినా గానీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. కానీ వీళ్ళేమో రంగు మారిందని చెప్పి, తరుగు అని చెప్పి ఇలా చాలా ఏ రైస్ మిల్లుకి వెళ్ళినా 42,500 పెట్టిన తర్వాత మళ్ళా కూడా వడ్లు అవుటాన్ వస్తలేదని చెప్పుకుంటూ ఒక్కొక్క లారీకి 50 సంచులు, 60 సంచులు, 100 సంచులు కట్ చేస్తుండే. ఇవాళ రైతుల కన్నీళ్ళు అన్నమో రామచంద్రని ఏడుస్తా ఉన్నారు. మాకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు బాగుండే, మాకు ఏ ఇబ్బంది రాకుండా అన్ని విధాల సౌకర్యాలు ఉండే. ఒక్కొక్క సమయంలో కరోనా సమయంలో లారీలు దొరకకపోతే ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసి రైస్ మిల్లుకి తరలించడం జరిగింది. మళ్ళీ ఈ ప్రభుత్వం ఏమో ప్రజాపాలన అని చెప్పి ముఖ్యమంత్రి ఢిల్లీ తిరగడం, వేరే రాష్ట్రాలు తిరగడం తప్పితే ఏం చేసిందేం లేదు. మంత్రులు లేరు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వం ఉందా లేదా అనేది ఎక్కడైనా మేము ఏ అధికారికన్నా ఫోన్ చేసి ప్రతిపక్ష పార్టీగా రైతుల పక్షాన ఫోన్ చేస్తే కూడా వాళ్ళ స్పందన లేదు. ఏ డీసీసీ మాట్లాడాడు, డిఎం మాట్లాడారు, ఎవరు మాట స్పందన చూస్తున్నాం సార్, చేస్తున్నాం సార్ అని తప్పితే వాళ్ళు కాలయాపన చేస్తున్నారు. కానీ ఎటువంటి స్పందన లేదు. మేము ప్రతి కళ్ళం తిరుగుతుంటే ఈ మధ్య ఈ 4-5 రోజుల నుంచి కొన్ని లారీలు పంపించి ప్రయత్నాలు చేస్తున్నారు తప్పితే వాళ్ళ చిత్తశుద్ధి లేదు. మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎన్నడుకున్నా అధికారంలో ఉన్నా రైతు పక్షపాతే, అధికారం లేకున్నా మా కేసీఆర్ గారు, కేటీఆర్ సూచనల మేరకు మేము ప్రతి రైతు దగ్గరికి వెళ్లి వాళ్ళకు ఓదార్పు చేస్తూ మేము వాళ్ళ పక్షాన పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. బీఆర్ఎస్ ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం ఇవాళ కొనసాగుతుంది. బీఆర్ఎస్ పోరాట ఫలితంలో అక్కడక్కడ లారీలు పంపడం జరుగుతుంది, అదులను లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి. చివరిగా ఈ ప్రభుత్వానికి మీరు ఏమని చెప్పబోతున్నారు? ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. రైతు ఏడిసిన రాజ్యం ముందట పడదు, ఎద్దేడిసిన వ్యవసాయం ముందట పడని సామెత ఉంది. ఇలా రైతు కళ్ళల్లో కన్నీళ్లు కనబడతా ఉన్నాయి. నువ్వు రైతులకు ఏం చెప్పినావా?
మేము కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తాం, నేను 3 పంటలకు ఇస్తాం రైతు బంధు అంటివి, 15,000 ఇస్తా అంటివి. అది ఇయ్యాలి వాళ్ళు చెప్తా ఉన్నారు. రైతు బంధు ఎటన్నా పోని, రైతు సాయం ఏమీ లేదు. రుణమాఫీ మాకు ఇవాళ రైతు బంధు ఎగ్గొట్టి రుణమాఫీ సగం సగం చేసిండు. వాళ్ళు డైరెక్ట్ రైతులే చెప్తా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఇక్కడనే హెచ్చరిస్తా ఉన్నాం, నువ్వు వెంటనే ఈ 2-3 రోజుల్లో మీరు ఈ వర్షాకాలం వచ్చి వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇంకా వారం రోజులు అయితే మిరుగం స్టార్ట్ అవుతుంది. మేము తుకాలు పోసుకునే సమయం ఇవ్వాలి, దున్నుకోవాల్సి ఉన్న సమయంలో వీళ్ళు ఇంకా ఇంతవరకు వడ్లు పోతలేవు, కళ్ళాల చుట్టూ తిరగాల్సి వస్తుందని రైతులు బాధపడతా ఉన్నారు. మేము వాళ్ళ పక్షాన్ని ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ 3-4 రోజుల గిట మీరు మొత్తం వడ్లు ఈ నాగిరెడ్డిపేట కానీ, ఎల్లారెడ్డి, గాంధారి, తాడువాయి, సదాశివనగర్ మండలంలో ఉన్న రామారెడ్డి మండలంలో ఉన్నటువంటి వడ్లను గిట్ట కొనుగోలు మొత్తం తీసుకోకపోతే మేము బీఆర్ఎస్ పక్షాన రైతులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం. జై తెలంగాణ. వాళ్ళ రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. గత కొద్ది రోజుల నుంచి ఎక్కడ వేసిన అడ్లు అక్కడనే ఉంటున్నాయి. గత కొద్ది రోజుల నుంచి అకాల వర్షం వల్ల రైతాంగం తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతుంది. ఇవల్ల స్పష్టమైన నిర్లక్ష్యం కనబడుతుంది. ప్రభుత్వ యంత్రాంగం స్పందించడం లేదు. క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ, ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, జిల్లా స్థాయి అధికారులు కానీ రైతుల సాధక బాధకాలు విన్న పరిస్థితి కనబడతలేదు. ఓవరాల్గా కామారెడ్డి జిల్లాలో ఇంకా ఎల్లారెడ్డి, గాంధారి ప్రెమిసెస్లతో పాటు అటు మాచారెడ్డి మండలాల్లో కూడా, అదేవిధంగా సదాశివనగర్ మండలంలో మక్కా, జొన్నతో పాటు వరి కుప్పలు ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్లో గత కొద్ది రోజుల నుంచి బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. రైతుల దగ్గరికి వెళ్లేసి ధర్నాలు, రాస్తారోకలు నిర్వహిస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పోరాట పటిమతో అధికార యంత్రాంగం కదిలింది. క్షేత్రస్థాయిలో రైతాంగం ఎదుర్కొంటున్న బాధలు దయార్దంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశానుసారం ఇవాళ క్షేత్రస్థాయిలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎక్స్ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రులు క్షేత్రస్థాయిలో పరిశీలన, పర్యవేక్షణ చేయడం వల్ల ప్రభుత్వం మెడలు వంచి ఇవాళ రైతాంగానికి బాసటగా, ఆసరగా మరోసారి బీఆర్ఎస్ పార్టీ నిలిచింది. మొత్తానికి గత ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఒకే అల్టిమేటం జారీ చేశాడు. 2 రోజులు ప్రభుత్వానికి గడువిస్తున్నాం. క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్లో రైతాంగం చివరి గింజ వరకు వడ్లను కొనుగోలు చేయాలి, లేకపోతే హరీష్ రావు అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి సారథ్యంలో ధర్నా నిర్వహించి ప్రభుత్వం మెడలు వంచి ఖచ్చితంగా ఈ రైతుకు సంబంధించినటువంటి ధాన్యం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అశోక్తో కలిసి రవీందర్, టీ న్యూస్, ఎల్లారెడ్డి నియోజకవర్గం.